హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మురివు. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక లేడీ జర్నలిస్ట్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడడం కోసం ఒక కాఫీ షాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా కొంత సమయానికి అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. ఆ లేడీ జర్నలిస్ట్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ, సార్ మీరు రీసెంట్ గా ఒక కేసుని హ్యాండిల్ చేశారు, కానీ ఆ కేసుని మీరు వేరే దారిలో ఇన్వెస్టిగేషన్ చేశారు, నిజం చెప్పండి, ఇంతకీ ఆ కేసులో అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మొదట్లో అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఇష్టపడాడు, కానీ ఆ లేడీ జర్నలిస్ట్ బాగా ఫోర్స్ చేస్తూ ఉండడంతో అసలు ఆ కేసులో ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఇప్పుడే మనకు ఈ మూవీలో ముగిల్ అనే 19 years కుర్రవాడిని చూపించడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ బాగా ధనవంతులై ఉంటారు. ఒకరోజు వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతూ వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తిని పిలిచి మాట్లాడుతూ, ముగిల్ చాలా పెద్ద తప్పు చేశాడు, ఇప్పుడు ఆ సమస్య నుంచి ముగిల్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వెంటనే ముగిల్ పేరెంట్స్ ని చూసి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. దాంతో ముగిల్ పేరెంట్స్ ముగిల్ ఏం తప్పు చేశాడు అని చెప్పడం మొదలు పెడతారు. ఒకరోజు ముగిల్ తన ఇంట్లో నుంచి కిందకి వస్తూ ఉండగా అక్కడ పని మనిషి వంగి పని చేసుకుంటూ ఉంటుంది. ఆ పని మనిషిని ముగిల్ చెడు దృష్టితో చూస్తూ తన దగ్గరికి వెళ్లి చూస్తూ ఉండగా ఆ పని మనిషి వెంటనే ముగిల్ని చూసి ఏం కావాలి బాబు అని అంటూ ఉంటుంది. దాంతో ముగిల్ వెంటనే ఆ పని మనిషితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. పని మనిషి వెంటనే చాలా కోపంగా ముగిల్ని చంప మీద కొడుతుంది. దాంతో ముగిల్ చాలా కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ముగిల్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ నిజానికి ఆ పని మనిషి కూతురే వచ్చి మా అమ్మ ఇంట్లో ఉందా అని అడుగుతూ ఉంటుంది. ముగిల్ వెంటనే ఆ ఇంట్లోనే ఉంది, లోపలికి రా అని ఆ పని మనిషి కూతురిని లోపలికి రానిచ్చి డోర్ లాక్ చేస్తాడు. ఆ పని మనిషి కూతురు కూడా లోపలికి వచ్చి అక్కడ ఏమున్నదో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పని మనిషి ముగిల్ని కొట్టింది అని, పని మనిషిని చాలా తీవ్రంగా కొట్టి ఒక ప్లేస్ లో బంధించేసి ఉంటాడు. అలా తన అమ్మని బంధించి ఉండడంతో ఆ పని మనిషి కూతురు కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది. పని మనిషి కూడా వీడు నా కూతురుని ఏమైనా చేస్తాడేమో అని చాలా భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ముగుల్ ఆ పని మనిషి కూతురిని పని మనిషి చూస్తూ ఉండగానే పని మనిషి కూతురుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా తన మీద అత్యాచారం చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూసి ఈ విషయం బయట ఎక్కడైనా చెప్తే మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఈ విషయం ఆ ముగుల్ వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి ఈ సమస్య నుంచి ముగిల్ని ఎలా కాపాడాలి అని వాళ్ళకున్న పలుకుబడి ద్వారా ఆ పని మనిషి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు తీసుకోకుండా ఉంటారు. దాంతో వెంటనే ముగిల్ పేరెంట్స్ ఆ పని మనిషి వాళ్ళతో మాట్లాడి, మీరు కంప్లైంట్స్ ఏమీ ఇవ్వవద్దు, మనం సెటిల్మెంట్ చేసుకుందామని ఆ పని మనిషి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి కేసు ఫైల్ అవ్వకుండా ఆ విధంగా ముగిల్ని వాళ్ళ పేరెంట్స్ కాపాడి ఉంటారు. అలా జరిగిందంతా కూడా ముగిల్ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్ కి చెప్పి మాట్లాడుతూ, ఈ సంఘటన నుంచి అయితే మా కొడుకు ముగిల్ని కాపాడాం, ఇక ముందు ముందు ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది, వీడిని ఎలా దారిలో పెట్టాలో నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు. ఇది మొత్తం వింటున్నటువంటి ముగుల్ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వెంటనే ముగుల్ ఫాదర్ ని చూసి మాట్లాడుతూ, మీరేం బాధపడకండి, ఇలాంటి పెద్ద పెద్ద కరోడాలని ఒక వ్యక్తి చాలా నార్మల్ చేశాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి 2 నెలలు అతని కింద ఉంటే ఖచ్చితంగా ఎవరినైనా తను చాలా మంచివాడిగా మార్చేస్తూ ఉంటాడు, అతని పేరు అశోక్, తను ఒక మిలిటరీ ఆఫీసర్ అని చెప్పడంతో ముగిల్ వాళ్ళ పేరెంట్స్ కూడా తన కొడుకుని వెంటనే ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ దగ్గరికి పంపించడం కోసం ఒప్పుకుంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ తన ఇంట్లో వెయిట్ చేస్తూ ఉండగా కొంతసేపటికి అక్కడికి ముగిల్ ఫాదర్ ముగిల్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఆర్మీ ఆఫీసర్ వెంటనే ఆ ముగిల్ ఫాదర్ ని చూసి, మీరు చెప్పినటువంటి అబ్బాయి ఇతనేనా, మీరేం కంగారు పడకండి, నేను ఇలాంటి వాళ్ళని చాలా మంది మార్చాను, నా దగ్గర నేను చెప్పినట్లు వినకపోతే మాత్రం తోక జాడిస్తే కట్ చేస్తాను అని ఆ ముగిల్ కు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముగిల్ ఫాదర్ వెంటనే అశోక్ ని చూసి మాట్లాడుతూ, సార్ మీరు ఏమైనా చెయ్యండి, నా కొడుకుని మాత్రం బాగా కంట్రోల్లో పెట్టండి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని తన కొడుకుని ఆ అశోక్ దగ్గరే వదిలేసి ముగిల్ ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఒక మామిడి తోటలో రంగా అనే ఒక రౌడీ గ్యాంగ్ ఫుల్ గా మందు తాగుతూ ఉండగా అప్పుడు రంగా వెంటనే తన గ్యాంగ్ ని చూసి మాట్లాడుతూ, ఈ రోజే కదా మాస్టర్ పెళ్లి జరుగుతుంది, నేను ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాలి అని ఆ పెళ్లి దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడే మనకు ఆ మాస్టర్ ఎవరు అన్నది చూపించడం జరుగుతుంది. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఒక ఫైటింగ్ స్కూల్ ని పెట్టి ఊర్లో ఉన్న లేడీస్ కి మరియు అబ్బాయిలకి అందరికీ కూడా ఫైటింగ్ నేర్పిస్తూ, అమ్మాయిలు మరీ ముఖ్యంగా ఫైటింగ్ నేర్చుకోవాలి, అప్పుడే ఈ సమాజంలో మీరు ధైర్యంగా బతకగలరు
చేయగలరు. అబ్బాయిల కన్నా ముఖ్యంగా అమ్మాయిలే ఎక్కువ ఫైటింగ్ నేర్చుకోవాలి అని అందరికీ ఫైటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అలాంటి మాస్టర్ ఒక స్కూల్ టీచర్ ని పెళ్లి చేసుకుంటూ ఉండడంతో ఆ స్కూల్ టీచర్ దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ వచ్చి ఆ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రంగా ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళగా అందరూ బయట ఎంజాయ్ చేస్తూ ఉండగా రంగా మాత్రం వంటలు వండే ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి అంట్లు తోముతూ ఉండగా ఎలాగైనా ఈ అమ్మాయిని అనుభవించాలి అనుకున్నటువంటి రంగా వెంటనే ఆ అమ్మాయి ఉన్నటువంటి గది దగ్గరికి వెళ్లి ఆ డోర్ ని క్లోజ్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత పెళ్లి జరిగే ప్లేస్ లో చాలా ఆనందంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పని మనిషి అక్కడికి వచ్చి కింద పడిపోతుంది. దాన్ని చూసినటువంటి మాస్టర్ మరియు తన వైఫ్ వెంటనే ఆ పని మనిషి దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతూ ఉండగా దీనంతరికీ కారణం రంగా అని చెప్తుంది. దాంతో మాస్టర్ వెంటనే తన టీం ను తీసుకుని రంగా ఉన్నటువంటి ఆ మామిడి తోట దగ్గరికి వెళ్లడంతో విషయం అర్థం చేసుకున్నటువంటి రంగా నా గురించి తెలిసిపోయినట్లుగా ఉంది అని వెంటనే తన టీం ను చూసి ఆ మాస్టర్ ని లేపేయండి అని అంటూ ఉంటాడు. అయితే మాస్టర్ మాత్రం చాలా తీవ్రంగా ఆ రంగా గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి రంగాని కూడా చంపుతాను అని బెదిరించి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ రంగా మాత్రం మాస్టర్ ను చూసి ఏంటి మాస్టర్ ఈ రోజే కదా నీ ఫస్ట్ నైట్, ఆ ఫస్ట్ నైట్ నీతో జరగదు నాతో జరుగుతుంది అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి మాస్టర్ వెంటనే రంగాని చూసి నిన్ను నేను లా ప్రకారం శిక్షించాలనుకున్నాను, కానీ నీలాంటి వాళ్ళ చట్టం నుంచి తప్పించుకునే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది అని తను ఎవరినైతే రేప్ చేశాడో ఆ పని మనిషిని అక్కడికి పిలిచి తనకు ఒక కత్తిచ్చి తను నిన్ను ఏ విధంగా బాధ పెట్టాడో దానికి రివెంజ్ తీర్చుకో, నీ వెనక నేను ఉన్నాను అని మాస్టర్ ధైర్యం చెప్తాడు. దాంతో ఆ పని మనిషిని వెంటనే రంగా దగ్గరికి వెళ్లి నరుకుతుంది. ఆ పని మనిషి ఎక్కడ నరికింది అన్నది చూపించకుండానే ఈ సీన్ ని అక్కడతో కట్ చేస్తారు. కట్ చేస్తే మరో పక్క వాసుకి మరియు రేవంత్ అనే ఇద్దరు అన్నా చెల్లెల్ని చూపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా మాస్టర్ దగ్గర ఫైట్ నేర్చుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఆ తర్వాత రోజు మార్నింగ్ ముగిల్ నిద్రపోతూ ఉండగా అశోక్ వచ్చి ముగిల్ మీద వాటర్ పోసి లేపి నేను నిన్నే చెప్పాను కదా ఉదయం 5 గంటలకంతా ఇక్కడ నిద్ర లేవాలి, ఇది నీ ఇల్లు కాదు, ఇక్కడ ఉదయం 5 గంటలకు నిద్ర లేచి నీ పని అంతా కూడా ఫినిష్ చేసుకోవాలి, అలా కాదని చేస్తే మాత్రం నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అశోక్. అయితే ఆ ముగిల్ మాత్రం అశోక్ ని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఈ స్టోరీ జర్నలిస్ట్ కి చెప్తున్నటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే మాస్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు, నువ్వు చట్టాన్ని నీ చేతులకి తీసుకుని ఆ రంగాన్ని నరికించి ఏదో గొడవలో తనని ఎవరో నరికేశారో అన్నట్లుగా క్రియేట్ చేసావు, కానీ నువ్వే ఇదంతా చేసావన్న విషయం నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి మాస్టర్ మాత్రం ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ మీరు చేయవలసిన పని మేము చేయాల్సి వస్తుంది, ఇందులో ఏం తప్పు లేదు, అయినా నీకు ఆ రంగా ఎలాంటి వాడో తెలుసు కదా, అతన్ని మీరు శిక్షించాల్సింది, ఆ పని మీరు చేయలేదు, అందుకే ఏది నరకాలో అదే నరికించాను అని మాస్టర్ నవ్వుతూ ఉండడంతో ఇన్స్పెక్టర్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ముగిల్ని ఆ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ చాలా స్ట్రిక్ట్ గా పెంచుతూ ఉంటాడు. అయితే ఆ ముగిల్ మాత్రం అశోక్ పడుకున్న తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చేసి బాగా ఎంజాయ్ చేసి తిరిగి వెళుతూ ఉంటాడు. అలా ఒక రోజు రాత్రి అశోక్ నిద్రపోయిన తర్వాత ముగిల్ ఇంటి నుంచి బయటికి రాగా రోడ్డు పక్కన ఒక వేసీ దగ్గరికి ఒక నలుగురు కుర్రాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని రేట్ అడుగుతూ ఉంటారు. అక్కడ రోడ్డు పక్కన నిలబడి ఉన్నటువంటి ఆ ప్రాస్టిట్యూట్ మీ ఫ్రెండ్స్ మొత్తం ఉన్నారు కదా, సో మీ అందరికీ కూడా 4,000 రూపాయలు అవుతుంది, 4,000 రూపాయలు ఇస్తేనే మీ దగ్గరికి వస్తాను అంటూ ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చినటువంటి గ్యాంగ్ 4,000 మరి ఇప్పుడు 4,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది మొత్తం దూరం నుంచి గమనించినటువంటి ముగిల్ వెంటనే ఆ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్లి నువ్వు 4,000 అడిగావు కదా, నేను 4,000 ఇస్తాను, నాతో పాటు రా అని ఆ ప్రాస్టిట్యూట్ ని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్ వెంటనే మనం కూడా వాడి వెనకాల వెళదాం, వాడిని కొట్టేసి మనమే వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటూ ఆ ముగిల్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటారు. ముగిల్ వెంటనే ఆ ప్రాస్టిట్యూట్ ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళగా మరో పక్క ఆ రూమ్ దగ్గరికి ఆ గ్యాంగ్ కూడా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ లో నుంచి ఆ ప్రాస్టిట్యూట్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ గ్యాంగ్ అసలు వీడు ఏం చేస్తున్నాడో చూడాలి నేను లోపలికి వెళ్ళగా ఆ ముగిల్ ఆ ప్రాస్టిట్యూట్ ని చాలా తీవ్రంగా హింసిస్తూ 4,000 రూపాయలు తీసుకున్నావు కదా, ఆ మాత్రం అనుభవించాలి అని తనని చాలా బంధించి టార్చర్ చేస్తూ అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ప్రాస్టిట్యూట్ తో గడపాలి అనుకున్నటువంటి గ్యాంగ్ కూడా అక్కడికి వచ్చి ఉండడంతో ముగిల్ వెంటనే వాళ్ళని చూసి మీరు 2,000కి అడిగారు కదా, ఆ 2,000 రూపాయలు నాకు ఇచ్చి మీరు వెంటనే వెళ్లి ఎంజాయ్ చేయండి అని చెప్పడంతో వాళ్ళు కూడా షాక్ అయ్యి వెంటనే లోపలికి వెళ్లి ఆ అమ్మాయితో ఎంజాయ్ చేసి వస్తారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ వెంటనే ఈ ముగిల్ చాలా ధైర్యవంతుల్లా ఉన్నాడు, ఇలాంటి వాడు మన గ్యాంగ్ లో ఉంటే చాలా బాగుంటుంది అని ముగిల్ ని వెంటనే తీసుకుని వెళ్లి వాళ్ళ గ్యాంగ్ లీడర్ కి చూపించడంతో వాళ్ళ గ్యాంగ్ లీడర్ మాట్లాడుతూ సరే వీడు మనకు అవసరం అవుతాడు వాడుకోండి, కానీ వాడికి ఏదన్నా అయితే మాత్రం ఏం చెయ్యాలో మీకు బాగా తెలుసు కదా అని చెప్పి వాళ్ళ గ్యాంగ్ లోకి ముగిల్ ని చేర్చుకుంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ముగిల్ దగ్గరికి అశోక్ వచ్చి ముగిల్ ని కొట్టి ఏంట్రా రూమ్ ఇంకా క్లీన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తావు అంటూ తిడుతూ ఉంటాడు. దాంతో ఆ ముగిల్ కూడా నీ సంగతి కూడా త్వరలోనే హ్యాండిల్ చేస్తాను అని చాలా కోపంగా అశోక్ ని చూస్తూ ఉంటాడు. మరో పక్క మాస్టర్ తన స్కూల్లో ఒక అమ్మాయికి మరియు అబ్బాయికి ఫైటింగ్ కాంపిటీషన్ పెట్టగా అబ్బాయి
మాత్రం చాలా రూల్స్ ప్రకారం ఫైట్ చేస్తూ ఉంటాడు. అయితే అందులో అమ్మాయి మాత్రం తనే గెలవాలి అని తను రాంగ్ గా ఫైట్ చేస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి మాస్టర్ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఫైటింగ్ నేర్చుకునేది కేవలం నీ ప్రొటెక్షన్ కోసం మాత్రమే, ఇతరులని కొట్టడానికి కాదు, అతను నువ్వు చాలా రాంగ్ గా కొట్టావు అని చెప్పడంతో ఆ అమ్మాయి వెంటనే మాస్టర్ కి సారీ చెప్తూ ఉంటుంది. దానికి మాస్టర్ వెంటనే పర్వాలేదు అని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ చూసి, మీరందరూ కూడా ఇక్కడ ఫైటింగ్ నేర్చుకుని బయటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జనాలని కొట్టడానికి కాదు, మీరు మీ ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈ స్కిల్స్ ని వాడుకోవాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వాసకి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ముగిల్ తన ఫ్రెండ్స్ తో పాటు కూర్చుని ఏదో మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనకి పెన్ను పేపర్ అవసరం అవుతాయి. సరిగ్గా అదే సమయంలో వాస్కి తన ఫ్రెండ్స్ తో పాటు అటు వెళుతూ ఉండడంతో ముగిల్ వెంటనే ఆ వాస్కి దగ్గరికి వెళ్లి తనని ఏమీ అడగకుండానే తన బ్యాగ్ లో నుంచి ఒక పేపర్ మరియు పెన్ తీసుకుంటాడు. అది చూస్తున్నటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ కూడా వీడేంటి ఇంత ధైర్యంగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని అడగకుండానే ఆ అమ్మాయి బ్యాగ్ లో నుంచి పెన్ను పేపర్ తీసుకున్నాడు అని షాక్ అవుతూ ఉంటారు. అయితే ఈ వాసకి మాస్టర్ దగ్గర ఫైటింగ్ నేర్చుకుంటూ ఉండడంతో చాలా ధైర్యంగా ఆ ముగిల్ దగ్గరికి వెళ్లి, నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ లో ఎందుకు చేయి పెట్టావని తనని కొట్టి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటుంది. దాంతో ముగిల్ చాలా కోపంతో నన్నే కొడతావా అంటూ ఆ వాసుకిని కొట్టడంతో వాసుకి కింద పడిపోతుంది. వాసుకి ఆల్రెడీ అప్పటికే బాగా ఫైటింగ్ నేర్చుకుని ఉండడంతో చాలా కోపంగా ఆ ముగిల్ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి స్కూల్లో ఉన్నటువంటి అబ్బాయిలు కూడా అక్కడికి వస్తూ ఉండడంతో ఈ గ్యాంగ్ వెంటనే ముగిల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. రోజు వాసుకి ఇంటిలో వాసుకి అమ్మకి తెలియడంతో వాసుకి అమ్మ వెంటనే వాసుకిని చూసి, ఎందుకు నువ్వు ఈ విధంగా అబ్బాయిలతో గొడవ పడుతున్నావు అని అంటూ ఉంటుంది. వాసుకి మాత్రం ఏం భయపడకమ్మా, అయినా నేను తనతో గొడవ పెట్టుకోలేదు, తనే వచ్చి నాతో గొడవ పెట్టుకున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నాకేం కాలేదు అని అంటూ ఉంటుంది. మరోపక్క ముగ్గురు హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని నన్ను ఒక అమ్మాయి కొట్టిందా అంటూ అదే సంఘటనని పదే పదే గుర్తు చేసుకుని ఆ వాసుకి మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు వాసుకి స్కూల్ కి వెళ్ళగా ఈ ముగిల్ కూడా అక్కడికి వెళ్లి వాసుకి గ్యాంగ్ మొత్తాన్ని కూడా చూసి నవ్వుతూ ఉంటాడు. దాంతో అది గమనించినటువంటి వాసుకి తన అన్నయ్య అయినటువంటి రేవంత్ మరియు రేవంత్ ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, అక్కడ ఒక అబ్బాయి మమ్మల్నే చూస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. అయితే రేవంత్ మాత్రం తన సిస్టర్ అయినటువంటి వాసుకిని చూసి తను నార్మల్ గానే చూసి ఉంటాడు, నువ్వేం దాని గురించి పెద్దగా పట్టించుకోకు అని తన చెల్లిని అక్కడి నుంచి పంపించేస్తాడు. కొద్ది రోజుల తర్వాత వాసుకి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి స్కూల్ కి వెళుతూ ఉండగా మళ్ళీ ముగ్గులు వెంటనే ఆ వాసుకిని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. దాంతో వాసుకి వెంటనే అసలు ఈ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని ఆ ముగిల్ దగ్గరికి వెళ్లి అసలు ఈ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతూ ఉంటుంది. ఆ ముగిల్ మాత్రం చాలా విచిత్రంగా నవ్వుతూ వాసుకి దగ్గరికి వస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత వాసుకి ఫాదర్ మరియు వాసుకి బ్రదర్ అయినటువంటి రేవంత్ ఇద్దరు కూడా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతూ ఉంటారు. దానికి ప్రిన్సిపల్ వెంటనే వాసుకి ఫాదర్ ని చూసి, వాసుకి తన ఫ్రెండ్స్ తో పాటు ఎప్పుడో బయటికి వెళ్లిపోయింది అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి రేవంత్ మరియు వాసుకి ఫాదర్ ఇద్దరు కూడా ఎప్పుడో ఇంటికి వెళ్లిపోతే ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు అని చాలా కంగారు పడుతూ ఉంటారు. మరోపక్క ముగుళ్ళు ఆ వాసుకిని కిడ్నాప్ చేసి తన ప్రాంతానికి తీసుకుని వెళ్ళగా తనని బంధించి తన నోటికి ప్లాస్టర్ వేసి తనని చాలా తీవ్రంగా కట్ చేస్తూ తన చేతిని కూడా కట్ చేసి రక్తం వస్తూ ఉండగా తను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ముగిల్ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి మీద చెయ్యి వేయగా ముగిల్ వెంటనే ఆ వ్యక్తిని చూసి మాట్లాడుతూ, ఈ అమ్మాయి నాది, ఆ అమ్మాయి మీద చెయ్యేస్తే నిన్ను కూడా చంపేస్తాను అంటాడు. దాంతో ముగిల్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఈ పిచ్చోడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చాలా భయపడుతూ ఉంటారు. ఆ సమయంలో రేవంత్ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ కి ఫోన్ చేసి వాసుకి కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. అరవింద్ ఏమైంది అని అడగగా ఏమో తెలియడం లేదు, ఇప్పుడే పోలీసులు మన ఇంటికి విచారించడం కోసం వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనకి ఈ స్టోరీ మొత్తం చెప్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ఆ వాసుకి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి మీ కూతురు కనిపించడం లేదు, చివరిసారిగా మీరు తనని ఎక్కడ చూశారు అంటూ జనరల్ క్వశ్చన్లన్నీ కూడా అడుగుతూ ఉంటాడు. దాంతో వాళ్ళు జరిగిందంతా కూడా ఆ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి మాస్టర్ వస్తూ ఉండడంతో ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళని చూసి మాట్లాడుతూ, ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాను, మరి అలాంటప్పుడు ఈ మాస్టర్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు, అతన్ని ఇక్కడికి రావద్దని చెప్పండి అని అంటూ ఉంటాడు. అయితే మాస్టర్ మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి, సరే ఈ కేసుని మీ పోలీస్ స్టైల్లో మీరు ఎంక్వైరీ చేయండి, మేము కూడా మా స్టైల్లో ఎంక్వైరీ చేస్తామని వాసుకి బెదరైనటువంటి రేవంత్ పక్కకి తీసుకుని వెళ్లి అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ రేవంత్ మాస్టర్ ని చూసి మాట్లాడుతూ, సార్ కొన్ని రోజుల క్రితం వాసుకి ఎవరో ఒక వ్యక్తితో గొడవ పడింది, మీరు గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పిన తను గొడవ పడింది అని చెప్పడంతో ఆ మాటలు విన్న మాస్టర్ రేవంత్ చూసి మాట్లాడుతూ, తను గొడవ పెట్టుకున్నటువంటి రీజన్ మంచిదే కదా, రీజన్ లేకుండా తను ఏమీ గొడవ పడలేదు, మీరు నాకు గొడవ అయినప్పుడే ఈ విషయం నాకు చెప్పేయాల్సింది, నేను ఖచ్చితంగా అప్పుడే ఈ సమస్యను అక్కడే పరిష్కరించేవాడిని, సరేరా మనం అందరం వాసుకిని వెతకడం కోసం వెళదామని మాస్టర్, వాసుకి అన్న అయినటువంటి రేవంత్, వాసుకి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ అందరూ కలిసి వాసుకిని వెతుకుతూ ఉంటారు. మరోపక్క మిలిటరీ ఆఫీసర్ అశోక్ ఎక్కడికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఏదో ఒక ఓల్డ్ పాటలు పెట్టుకుని వింటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అశోక్ రూమ్ లోకి ముగిల్ వచ్చి, అశోక్ వింటున్న
వింటున్నటువంటి పాటలను ఆపేయడంతో అశోక్ వెంటనే ఆ ముగిల్ని చూసి, నువ్వేంట్రా నా రూమ్ లోకి వచ్చావు, అయినా నీకు ఇక్కడ ఏం పని చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు. ముగిల్ వెంటనే తనతో పాటు ఒక మత్తు ఇంజెక్షన్ ని తీసుకుని వచ్చి అశోక్ కి వేసేయడంతో మిలిటరీ ఆఫీసర్ అశోక్ అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో ముగిల్ వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ ని టేప్ తో బాగా చుట్టేసి అక్కడి నుంచి లాక్కుని వెళ్లిపోతూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ తన టీం ను చూసి, మిస్ అయినటువంటి వాసుకి ఎవరో ఒక అబ్బాయితో గొడవ పడిందంట, తను ఎవరితో గొడవ పడిందో మనకు తెలియదు, ఆ అబ్బాయితో పాటు ఎవరో ఒక గ్యాంగ్ కూడా తిరుగుతూ ఉండేదని చెప్పారు. సో ఆ గ్యాంగ్ మెంబర్స్ ని పట్టుకుంటే మనం ఖచ్చితంగా ఆ వాసుకి ఎక్కడ ఉందో, వాసుకిని కిడ్నాప్ చేసింది ఎవరో మనం తెలుసుకోవచ్చు, వెంటనే ఆ పని మీద ఉండండి అని అంటూ ఉంటాడు. మరోపక్క ఆ ముగిల్ తనను బాగా టార్చర్ చేసినటువంటి అశోక్ దగ్గర నుంచి వెళ్లిపోవాలి అని బ్యాగ్స్ మొత్తం సర్దుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా, అశోక్ తనను ఏ విధంగా టార్చర్ చేశాడో అది మొత్తం గుర్తు చేసుకున్నటువంటి ముగిల్ వెంటనే అశోక్ ని చూసి, నువ్వేదో బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని గవర్నమెంట్ నీకేదో కత్తి బహుమతిగా ఇచ్చింది కదా అంటూ అశోక్ గిఫ్ట్ గా వచ్చినటువంటి ఆ కత్తినే తీసుకుని వచ్చి ముగిల్ అశోక్ ని పొడుస్తూ ఉంటాడు. అశోక్ నొప్పితో చాలా బాధపడుతూ ఉండగా అదేమీ పట్టించుకోకుండా ముగిల్ తన బ్యాగ్ మొత్తం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ టీం అలాగే మాస్టర్ టీం అందరూ కూడా వాసుకి కోసం వెతుకుతూ ఉంటారు. పోలీస్ ఇన్స్పెక్టర్, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి చాలా రెగ్యులర్ గా ఫాలో అయ్యాడని విన్నాను. వెంటనే వాసుకి వెళ్లే స్కూల్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయగా పోలీసులకి ముగిల్ గ్యాంగ్ లో ఉన్న వ్యక్తులు ఎవరో తెలిసిపోతుంది. దాంతో పోలీసులు మనం కనీసం ముగిల్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళనైనా పట్టుకోవాలి, అప్పుడే ఆ ముగిల్ ని మనం పట్టుకోవచ్చు అని తిరుగుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులకి ముగిల్ గ్యాంగ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించడంతో పోలీసులు తనని చేజింగ్ చేయగా తన అతి కష్టం మీద పోలీసులు దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. దాంతో ఇన్స్పెక్టర్ మనకు దొరికినటువంటి అవకాశం కూడా మన చేతిలో నుంచి జారిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క వాసకి తన కట్టి ఉన్నటువంటి కట్లన్నింటినీ కూడా నెమ్మదిగా విడిపించుకుని తన చేతిలో నుంచి రక్తం చాలా పోయి ఉండడంతో చాలా నీరసంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సరిగ్గా తను అక్కడి నుంచి బయటికి రాబోతూ ఉండగా ఇంతలో అక్కడికి ముగిల్ వచ్చి ఆ వాసకిని మళ్ళీ తీసుకుని వెళ్లి రూమ్ లోపల బంధించేస్తాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ ఆ ముగిల్ గురించి ఎంక్వైరీ చేస్తూ ముగిల్ ఇంతకు ముందు పని మనిషితో తప్పుగా ప్రవర్తించాడు అని ఆ పని మనిషి దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతాడు. పని మనిషి జరిగిందంతా కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ కి చెప్పి, సార్ ఆ రోజు మేము కేసు ఫైల్ చేయాలని చూసాం, కానీ ఆ ముగిల్ వాళ్ళ ఫాదర్ డబ్బులు ఉన్నవాడు, అతనికి వ్యతిరేకంగా ఎటువంటి కేసును కూడా ఫైల్ చేయలేకపోయాము అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ముగిల్ ఫాదర్ దగ్గరికి వెళ్లి, అసలు మీ కొడుకు ఎలాంటి తప్పుడు చేశాడో మీకు తెలుసా, మీ కొడుకు చేసినటువంటి తప్పు గురించి చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ముగిల్ ఫాదర్ మాత్రం నా కొడుకు అసలు ఎలాంటి తప్పు చేయలేదు అని బొకాయిస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ చాలా కోపంగా ముగిల్ ఫాదర్ ని చూసి, నీ కొడుకు ఏం చేశాడో అది మొత్తం నాకు తెలుసు, అయినా నేను ఆ కేసు గురించి అడగడం కోసం ఇక్కడికి రాలేదు, నీ కొడుకు ఇప్పుడు మరొక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయాడు, అతను ఎక్కడున్నాడో అడ్రస్ చెప్తే కనీసం ఈ అమ్మాయినైనా కాపాడవచ్చు, లేదంటే ఆ తర్వాత లీగల్ గా మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ముగిల్ ఫాదర్ కూడా, ఏంటి వీడు ఇంకా మారలేదా, మళ్ళీ అదే దారిలో వెళ్తున్నాడా, వీడిని మార్చడం కోసమే కదా అశోక్ దగ్గరికి పంపించింది, అయినా వీడేమీ మారినట్లుగా లేదు, వీడి వల్ల మరొక అమ్మాయికి కూడా హాని జరుగుతుంది అంటే వీడెక్కడున్నాడో చెప్పకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతామని వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, మేము ముగిల్ని తనలో మార్పు రావడం కోసం ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి అశోక్ దగ్గరికి పంపించాము అని చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క వాసుకి బ్రదర్ అయినటువంటి రేవంత్ చాలా బాధపడుతూ, ఎప్పుడైతే నా చెల్లి ఆ వ్యక్తితో గొడవ పడిందో అప్పుడే మనం మాస్టర్ కి చెప్పి ఉండాల్సింది, అప్పుడే మాస్టర్ ఈ సమస్యను సాల్వ్ చేసేవాడు, ఇప్పుడు నా చెల్లి ఎలా ఉందో అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాస్టర్ వైఫ్ రేవంత్ ని ఓదార్చుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రేవంత్ కి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆ ముగిలిన వ్యక్తితో పాటు తిరిగే కొంతమంది ఇక్కడ ఒక చోట ఉన్నారు అని చెప్పడంతో రేవంత్ తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ అలాగే మరి కొంతమందిని తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో ముగిల్ గ్యాంగ్ లో వాళ్ళు వీళ్ళకి మాత్రం దొరకకూడదు అని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటారు. సడన్ గా అదే సమయంలో అక్కడికి మాస్టర్ కూడా వచ్చేయడంతో వాళ్ళందరూ కలిసి ముగిల్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళని పట్టుకుని చాలా తీవ్రంగా కొట్టి ఆ ముగిల్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. దాంతో వాళ్ళు ఫైనల్ గా ముగిల్ ఎక్కడ ఉన్నాడో అడ్రస్ కూడా చెప్పేస్తారు. ముగిల్ వెంటనే అడ్రస్ దగ్గరికి బయలుదేరి రాగా అక్కడ ఈ వాసుకిని చాలా తీవ్రంగా కొట్టి బంధించి ఉంటారు. మాస్టర్ అండ్ టీం వెంటనే అక్కడికి వచ్చి ఆ వాసుకి కట్టి ఉన్నటువంటి కట్లన్నీ కూడా విడిపించి అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే ఈ మాస్టర్ అన్న టీం అక్కడికి వచ్చినప్పుడు ముగిల్ కూడా అక్కడే ఉండి దూరం నుంచి ఇదంతా కూడా చూసి గమనిస్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ అండ్ టీం వెంటనే అశోక్ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే అక్కడ అశోక్ చనిపోయి ఉండడంతో దాన్ని చూసినటువంటి ఇన్స్పెక్టర్, అంటే ముగిల్ చివరిసారిగా ఈ అశోక్ ను చంపి ఇక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. ఆ ముగిల్ వెంటనే తన టీం మెంబర్స్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క మాస్టర్ ఆ వాసుకిని తీసుకుని వెళుతూ ఉండగా ఆ వాసుకి చాలా భయపడుతూ ఉంటుంది.
అది చూసినటువంటి మాస్టర్, నేను ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి ఫైటింగ్ నేర్పించింది వాళ్ళు ధైర్యంగా ఉండడం కోసం, అలాంటిది ఇప్పుడు వాసుకి చాలా డల్ గా ఉంది, చాలా భయపడిపోతుంది, తనలో మళ్ళీ ధైర్యాన్ని నింపాలి అని ఎక్కడైతే తనని బంధించారో సేమ్ అదే ప్లేస్ దగ్గరికి మళ్ళీ తనని తీసుకుని వెళ్ళగా అప్పటికే అక్కడికి ముగుల్ గ్యాంగ్ మొత్తం కూడా వచ్చి ఉంటారు. దాంతో మాస్టర్ చాలా ధైర్యంగా ఆ ముగుల్ గ్యాంగ్ అందరితో కూడా ఫైట్ చేస్తూ ఉండగా ముగుల్ గ్యాంగ్ చాలా ఎక్కువ మంది ఉండడంతో వాళ్ళే ఈ మాస్టర్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొట్టేస్తూ ఉంటారు. అయినప్పటికీ మాస్టర్ మాత్రం చాలా ధైర్యంగా ముగుల్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొడుతూ ఉంటాడు. ఫైనల్ గా ముగుల్ మరియు మాస్టర్ ఇద్దరు కూడా చాలా తీవ్రంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చివరికి మాస్టర్ చాలా తెలివిగా ముగుల్ని కూడా కొడుతూ వెంటనే మాస్టర్ అక్కడ ఉన్నటువంటి వాసుకిని పిలిచి, నేనున్నాను కదా, ఏం భయపడకుండా వెంటనే నువ్వే తనని కొట్టు అని తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. దాంతో వాసుకి కూడా చాలా ధైర్యం తెచ్చుకుని తను చాలా తీవ్రంగా ముగుల్ని కొడుతూ ఉంటుంది. అలా వాసుకి చాలా ధైర్యంగా ముగుల్ని కొట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఆ మాస్టర్ తిరిగి మళ్ళీ ఆ వాసుకిలో ధైర్యాన్ని నింపాడు అన్నట్లుగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత జరిగేటటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ఈ మాస్టర్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళ ఊరిలో చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆ మాస్టర్ వృద్ధులు ఉండడం కోసం ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉండడంతో ఆ వృద్ధాశ్రమాన్ని చూడడానికి ఇన్స్పెక్టర్ అలాగే ఇన్స్పెక్టర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి లేడీ జర్నలిస్ట్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. నిజానికి ఈ మాస్టర్ కి మరియు ఇన్స్పెక్టర్ కి పడదు, కానీ వాళ్ళిద్దరూ కూడా మంచి పనులు చేస్తూ ఉంటారు. అందుకే ఇన్స్పెక్టర్ అక్కడికి రావడంతో మాస్టర్ కూడా ఇన్స్పెక్టర్ ని ఏమీ అనకుండా ఇన్స్పెక్టర్ కి తన వృద్ధాశ్రమం మొత్తం కూడా తిప్పి చూపిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ మరియు ఆ లేడీ జర్నలిస్ట్ ఇద్దరు కూడా ప్రతి రూమ్ తిరిగి చూస్తూ ఉండగా అక్కడే ఒక రూమ్ లో ముగిల్ కూడా ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఈ వాసుకి చివరిసారి ఆ ముగిల్ని కొట్టినప్పుడు తనకి బాగా గాయం అయ్యి తను గతం అంతా కూడా మర్చిపోయి ఉంటాడు. అందుకే తనను కూడా అక్కడికే తీసుకుని వచ్చి తనను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ ముగిల్ అక్కడికి వచ్చినటువంటి వీళ్ళని చూసి సాధారణంగా నవ్వుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే లేడీ జర్నలిస్ట్ ని చూసి, ఇదే మేడం ఆ కేసులో జరిగింది, నేను ఆ కేసుని వేరే విధంగా పూర్తి చేసి ఉండవచ్చు, కానీ మాస్టర్ చేసిందే సరైన నిర్ణయం, అందుకే నేను వీళ్ళని ఏమీ అనకుండా కేసుని ఆ విధంగా ముగించేశాను అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. దివ్య ఎందుకు తను సాధించిన మెడల్స్ అన్నిటినీ కూడా మెడలో వేసుకుని పైనుంచి దూకి చనిపోయింది? అసలు దివ్య ఎందుకు ఆ పని చేసింది? దివ్య తీసిన ఒక్క ఫోటో తన జీవితాన్ని ఎలా మార్చేసింది? చిన్న వయసులో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది? గౌరీ ఫాదర్ గౌరీని మరియు తన సిస్టర్ని ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పెంచాడు? చివరికి పోలీస్ ఆఫీసర్ గౌరీ ఆ దివ్య మరణానికి కారణమైన వాళ్ళని పట్టుకున్నదా లేదా అన్నదే 2022లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సిరిఫ్ ఏక్ మూవీ స్టోరీ. ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.